రెండు కార్లు 4 బుల్లెట్లు. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్యలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. పక్కా ప్లాన్ తోనే అనిల్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. మరి చంపిందెవరు, చంపించిందెవరు? మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య వెనుక అసలు ఏం జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత అనిల్ హత్యకు గురయ్యాడు. 2 కార్లతో అట్టగించి కాల్చి చంపారు దుండగులు. కోల్చారం మండలం వరిగుంతల్లో అర్ధరాత్రి ఈ మర్డర్ జరిగింది. అనిల్ ఛాతీ, చేతిపై బుల్లెట్ గాయాలున్నాయి. స్పాట్ నుంచి 4 బుల్లెట్ షెల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లతో అనిల్ ను అడ్డగించారు దుండగులు. ఒక కారుతో రోడ్డు బ్లాక్ చేసి మరో కారుతో అడ్డగించారు. కాసేపటికి ఆ స్పాట్ నుంచి వెళ్లిపోయాయి ఆ 2 కార్లు. ఇక అనిల్ శరీరంపై మొత్తం 4 బుల్లెట్ గాయాలున్నట్లు చెప్తున్నారు డాక్టర్. చేతిపై 2, ముందు భాగంలో 1, వెనక భాగంలో మరో బుల్లెట్ గాయం ఉన్నట్లు చెప్పారు. పోస్ట్ మార్టం తర్వాత ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయంటున్నారు డాక్టర్. ఎగ్జిట్ ఉన్స్ మనకు కనిపిస్తలేదు దానిపైన. అది లోపల బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. దాని పోస్ట్ మార్టం కోసం షిఫ్ట్ చేసిన. పోస్ట్ మార్టంలో మొత్తం క్లియర్ కట్ ఇక్కడ బుల్లెట్స్ లోపల ఉన్నాయో బయట పోయినాయని తెలుస్తుంది. ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి సార్? 4 ఎంట్రీ ఉన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? రైట్ షోల్డర్ దగ్గర, ఫ్రంట్ సైడ్ 2 ఉన్నాయి. లేటరల్ అంటే మనకు లేటరల్ సైడ్ అంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి. సార్ ఇప్పుడు ఆ బుల్లెట్ పడి చూస్తే మనకి ఎంత దూరం నుంచి కలిసి కనిపిస్తుంది? ఒక 2 మీటర్స్ అంతే డిస్టెన్స్ మరి ఎక్కువ దూరం ఉంటే ఏమవుతుందంటే ఎంట్రీ ఉండి చిన్నగా కనిపిస్తాయి. దగ్గర ఉంటే మళ్ళీ పెద్దగా మొత్తం కాలిపోతుంది. 2 మీటర్స్లో కాల్చినట్టుగా 4 బుల్లెట్లు